హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంఐ టీవీని ఎలా అప్డేట్ చేయాలి, ఎంఐ టీవీ సాఫ్ట్వేర్ని ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లో మీకు లాస్ట్లో చూసుకుంటే డివైస్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అబౌట్ని క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో చూడండి, మనకు సిస్టమ్ అప్డేట్ అని కనిపిస్తుందిగా, ఫస్ట్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇది చెక్ చేసుకుంటుంది అనమాట, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేవా అని. సో మీరు మస్ట్ అండ్ షుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే దీనికి ఉండాలి, అండ్ వైఫై కనెక్టివిటీ ముందే చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది 795 MB ఉంది అని. సో ఈ సిస్టమ్ అప్డేట్ని నేను క్లిక్ చేశాను, డౌన్లోడ్ చేస్తున్నాను ఫస్ట్. సో ఈ 795 MB అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అవ్వడానికి మనకు ఒక 10 minutes పడుతుంది. మధ్యలో మాత్రం సిస్టమ్ని ఆపకూడదు. ఒకవేళ ఆపినా కూడా మళ్ళీ రెజ్యూమ్ అయితే చేసుకోవచ్చు, బట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రం అలా ఆపకూడదు. సో ఇక్కడ మనకు 795 MB అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, రీస్టార్ట్ నవ్ అని ఉంది. సో నేను రీస్టార్ట్ నవ్ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ రీస్టార్ట్ నవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మనకు ఈ ఏదైతే అప్డేట్ మనకి ఇప్పుడు వచ్చిందో ఆ 795 MB అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్డేట్ అని. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ కూడా నాకు అప్డేట్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ అప్డేట్ తర్వాత మీరు చూసుకుంటే మీ సిస్టంలో, అంటే మీ టీవీలో కొత్త ఫీచర్స్ అనేవి కొన్ని అయితే యాడ్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ నాకు లోడ్ అవుతుంది, అప్డేట్ అంతా కూడా అయిపోయిందనమాట. సో మళ్ళీ మనకు అప్డేట్ అంతా అయిపోగానే కొంచెం టైం మాత్రం తీసుకుంటుంది లోడ్ అవడానికి. చూడండి, నాకు ఇక్కడ లోడ్ అయిపోయింది ఫైనల్గా. సో ఇప్పుడు నేను నార్మల్గా యూస్ చేసుకోవచ్చు, అండ్ కొత్త ఫీచర్స్ ఏమైనా ఉంటే వాటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.